నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు. 92వ వార్డులో జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ వెంకటాపురంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదరణ చూడలేక టీడీపీ విష ప్రచారం చేస్తోందని, ఓడిపోతామన్న భయం వాళ్ళలో ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తున్నాయని, ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత 2.5 ఏళ్లలో 260 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. అభివృద్ధి చేసిన పార్టీకి ప్రజలు పట్టం కడతారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని, విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. నేను గడప గడప చేసినప్పుడు నా శక్తి మేరకు నేను ఎంత చేశానన్నది మీ అందరికీ తెలుసు. మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ తరపున నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా పోరాడి, నాతో పాటు బొత్స ఝాన్సీ గారు కూడా తోడయ్యి మీ గురించి మీ గ్రామంలోనే పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జరిగింది గత మీరు చాలా ఇబ్బంది పడ్డారు, నాకు తెలుసు అది. ఈ రోజు దానికి మిమ్మల్ని ఏదో మీ బాధని ఈ రోజు నేను నా మాటల ద్వారా తగ్గించే ప్రయత్నం అయితే నేను చేయటం లేదు. మీ బాధలు లేవంటం లేదు. మీ బాధ నా బాధ అంటే ఎంత నేను ఫీల్ అయినంటే ఈయన చెప్తున్నప్పుడు ఏదో చెయ్యాలి మనం. నేను ఎన్నోసార్లు మీ గురించి, ఈ వెంకటపురం గ్రామం గురించి ఎన్నోసార్లు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రకాలుగా వింటున్నప్పుడు పూర్తిగా దీని గురించి నేను కలెక్టర్ గారితో కూర్చొని అసలు దీని కండిషన్స్ ఏంటి, ఎల్జీ పాల్మోస్ తాలూకా కండిషన్స్ ఏంటి, ఏ విధంగా మనం ల్యాండ్ ఇచ్చాం, ఏమి ఇచ్చాం ల్యాండ్, అసలు మన ల్యాండ్ ఏమైనా ఉందా అందులో, ఇవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. కొన్ని విషయాలు నేను బయటికి చెప్పడం జరిగింది. 100% నేను ఏ విషయమైనా కూడా పూర్తి చేసే వరకు ఎప్పుడు నేను బయటికి చెప్పను. దీని గురించి నా పోరాటం ఇంకా కొనసాగుతుంది తప్పకుండా. ఇక్కడ మ్యాక్సిమం అంటే నేను 100% నేను దేవుణ్ణి కాదు, చిటికేసి మ్యాజికల్ చేయడానికి కంపల్సరిగా వెంకటాపురం గ్రామానికి న్యాయం చేస్తానని పూర్తి నమ్మకం, భరోసా మీ అందరికీ ఇస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఈ గ్రామ అభివృద్ధికి ఎంత కష్టపడుతున్నాం అనేది ఈ చిడి మీద కూర్చుంటే తెలియదు, రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది ఎంత చేశాము అనేది. దయతో భవిష్యత్తులో మీరు కంపెనీతో పోరాడి గ్రామ ప్రజలందరూ ఒక మాట మీదకి వచ్చి నువ్వు ఆక్యుపై చేసిన 24 ఎకరాలు ఇస్తావా అని చెప్పాడు. పీక మీద కట్టి పెట్టి మన 24 ఎకరాలు బయటికి లాగించి అందులో 1 ఎకరా స్థలం హాస్పిటల్కి కేటాయించి మిగతా 23 ఎకరాలు మన ప్రాంతంలో ఎవరైతే ఇల్లు లేకుండా నివసిస్తున్నారో వాళ్ళకి కేటాయించేటట్టు చేసుకునే ఉద్యమాలకి శ్రీకారం చుట్టండి మిమ్మల్ని మీ పేరున కోరుతున్నాం. అంతేకాదు, నిజానికి ఆడారి ఆనంద్ కుమార్ గారు ఆయన తాలూకా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా చోట్ల హాస్పిటళ్లు కట్టించారు, చాలా చోట్ల కళ్యాణ మండపాలు కట్టించారు. నిజంగా ఆ ప్లేస్ కనుక కేటాయిస్తే ఆడారి ఆనంద్ కుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ బిల్డింగ్ కి కావాల్సిన అమౌంట్ ఎంతైతే అంత మంజూరు చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున ఆయన కోరుతున్నాం. ఇవన్నీ జరగాలి అని అంటే రేపు భవిష్యత్తులో ఎన్నికల్లో గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద వచ్చి ఎవరైతే అభివృద్ధి కోసం నిలబడతారో, ఎవరైతే మన ఊరు బాగు కోసం నిలబడతారో, ఎవరైతే ప్రలోభాలకు లొంగకుండా తప్పుడు మాటలకు ఆస్కారం ఇవ్వకుండా ఎవరైతే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారో వారికి అవకాశం ఇవ్వండి.